అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ చూపిస్తాను. ఇంట్లో ఏం స్నాక్స్ లేవు, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నారు, అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో స్నాక్ ప్రిపేర్ చేయాలి. ఇలా మీరు అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా టీ టైం స్నాక్ కింద సూపర్గా ఉంటుంది. అలాగే ట్రావెలింగ్ అప్పుడు కూడా టైం పాస్ స్నాక్స్లో చాలా బాగుంటాయి. కారం కారంగా, పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పుగా చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా సింపులే కాబట్టి ఎవరైనా ట్రై చేసేయచ్చు. రోస్టెడ్ మసాలా కాజు. బయట మనం మార్కెట్లో వీటిని కొనాలి అంటే జీడిపప్పు కాస్ట్కి ఆల్మోస్ట్ డబుల్ కాస్ట్ని మనం పెట్టాల్సి ఉంటుంది. అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. మరి ఇంత సులువుగా ఇంట్లో చేసుకోగలిగే రోస్టెడ్ కాజు మసాలాని బయట నుంచి ఎందుకండి కొని తీసుకురావటం, ఇంట్లోనే చేసేయండి. రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇక్కడ నెయ్యికి బదులు మీరు బటర్ వాడుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. సో మీరు యూస్ చేసే ఫ్యాట్ని బట్టి ఫ్లేవర్ ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్ కావాలి అనుకుంటే నెయ్యి యూస్ చేయండి, బటర్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే బటర్ యూస్ చేయండి, ప్లెయిన్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఆయిల్ యూస్ చేయండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా జీడిపప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కంప్లీట్ జీడిపప్పు గుండ్లు వాడుతున్నానండి. మీ దగ్గర ఇలా హోల్ జీడిపప్పు లేకపోతే స్ప్లిట్ అయినా వేసుకోవచ్చు. వెయిట్ లో గనక చూసుకున్నట్లయితే 1/2 కేజీ జీడిపప్పు అండి. జీడిపప్పుని పాన్ లో వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి జీడిపప్పు గింజ లోపల వరకు వేగేంత వరకు చిన్న మంట మీదే, సన్నటి సెగ మీదే నిదానంగా గరిటెతో కలుపుతూ వేయించండి. ఈవెన్ గా రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కి జీడిపప్పు లైట్ గా వేగడం స్టార్ట్ అవుతుందండి. వేగడం స్టార్ట్ అయిన 2-3 మినిట్స్ కి చక్కగా వేగిపోతాయి. ఈ జీడిపప్పు వేగేలోపు ఇందులోకి కావాల్సిన మసాలా ప్రిపరేషన్ చూద్దాము. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేసుకోండి. బ్లాక్ సాల్ట్ కనుక లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ కూడా వేయండి. నెక్స్ట్ ఇందులో చిటికెడంత పసుపు, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ ని కూడా వేసుకోండి. చికెన్ మసాలా పౌడర్ కనుక లేకపోతే కొద్దిగా ఎక్స్ట్రా గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా అన్ని వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి. ఇందులో మీరు కావాలంటే ఎక్స్ట్రాగా ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, జింజర్ పౌడర్ వీటిని కూడా వేసుకోవచ్చు. ఇవి అందరి దగ్గర ఉండవు కాబట్టి నేనైతే వేయట్లేదు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న మసాలా పొడిని పక్కన పెట్టండి. ఇప్పుడు జీడిపప్పు చూద్దామండి. జీడిపప్పు ఈవెన్ గా చక్కగా గోల్డెన్ షేడ్ లో అన్ని కూడా బాగా వేగిపోయాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆపేసేసి ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న మసాలా పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. అంటే మీకు ఎంతైతే అవసరమో అంతవరకు వేసుకోండి, సరిపోతుంది. నాకైతే మొత్తం మసాలా పొడి పట్టేసిందండి. ఇలా మీరు కలిపేటప్పుడు ఒకవేళ మసాలా గనక ఆయిల్ తక్కువ అయ్యి జీడిపప్పుకి పట్టకపోతే కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేయండి. యాడ్ చేసి మిక్స్ చేయండి. అంతా కలిపేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకుని కారాన్ని, ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, సో సాల్ట్ ని స్ప్రింకిల్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా కసూరి మేతి ఉంటే దాన్ని కొంచెం క్రష్ చేసుకుని ఇందులో వేసేసి కలిపేసేయండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. చల్లారిన తర్వాత ఈ మసాలా అంతా కూడా కాజుకి బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత వీటిని ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఈజీగా 15 to 20 డేస్ పాటు ఫ్రెష్ గా ఉంటాయి. అంతేనండి. చాలా సింపుల్గా రోస్టెడ్ కాజు మసాలాని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంతంత కాస్ట్ పెట్టి బయట కొనే బదులు ఇలా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకుని పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ఈ రోస్టెడ్ కాజు మసాలాని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.